అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమే అంతము వరకు ఉండేది. కాబట్టి ఇక్కడ అబ్రహాముతోడు చేసిన ప్రమాణాన్ని బట్టి ఆయన మనవుడైన యాకోబుతో దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. 20 ఏండ్లు దేవుడంటే అసలుకి లెక్క లేకుండా బ్రతికినటువంటి యాకోబును దేవుడు ఏనాడు విడిచిపెట్టలేదండి. తానన్న ప్రకారము మరలా కల్దీయుల దేశము నుంచి కనానుకు నడిపించేంత వరకు కూడా యాకోబును దేవుడు విడిచిపెట్టలేదు. యాకోబు దేవుడు ఎప్పుడో విడిచిపెట్టిండు. నమ్మిన మామ లాబాను మోసం చేశాడు. అయినా సరే యాకోబుని దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో నువ్వు ఎవరిని నమ్మావో, ఎవరిని ముఖ్య స్నేహితురాలుగా ఎంచుకుంటున్నావో, తేడాలు వస్తే వాళ్ళందరూ ఒకరోజు నిన్ను విడిచిపెట్టిపోయే ప్రమాదం ఉంది. కానీ మనం ఆరాధిస్తున్న మన నిజ దేవుడైనటువంటి యేసయ్య మాత్రము మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టినటువంటి మన నిజ స్నేహితుడు.